నమస్కారం ఎంఎం న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ముంచుకొస్తున్న మోంతా తుఫాన్, అప్రమత్తమైన ప్రభుత్వం, ప్రజలు సురక్షితంగా ఉండాలని సూచించిన కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి. మన్యం జిల్లాలో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎస్పీ మాధవ్ రెడ్డి. పోలీస్ శాఖ నిర్వహిస్తున్న వివిధ అంశాలపై విద్యార్థులకు అవగాహన. భోగాపురం మండలంలో ముక్కాం తీర ప్రాంతాన్ని పరిశీలించిన కలెక్టర్. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి విపత్తు నుంచి ప్రజలను రక్షించాలని ఆదేశాలు. మోంతా తుఫానును ఎదుర్కొనడానికి జిల్లా యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉందని జిల్లా కలెక్టర్ ఎస్ రామ్ సుందర్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు అప్రమత్తంగా ఉన్నామని చెప్పారు. సోమవారం విజయనగరం జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుఫాన్ సన్నద్ధతను వివరించారు. రేపు మోంతా తుఫాన్ కాకినాడ వద్ద తీరాన్ని తాకే అవకాశం ఉన్న నేపథ్యంలో వరుసగా 3 రోజుల పాటు భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపారు. అధికారులు ఇచ్చే సూచనలు పాటిస్తూ యంత్రాంగానికి ప్రజలు తమ వంతు సహకారాన్ని అందించాలని కోరారు. జిల్లాలో తుఫాను ప్రభావం పడే అవకాశం ఉన్న 69 గ్రామాలను ముందే గుర్తించామని, అక్కడి యంత్రాంగాన్ని మరింత అప్రమత్తం చేశామని తెలిపారు. మోంతా సైక్లోను 28 మనకు ఏపీ కోస్ట్ను ఎనీవేర్ బిట్వీన్ కళింగపట్నం అండ్ మచిలీపట్నం మధ్యలో తాగే అవకాశం ఉంది. మోస్ట్ ప్రాబబ్లీ ఎనీవేర్ కాకినాడ. సో ఇప్పుడు కాకినాడ మనకు రేపు అంటే 29వ తారీఖు ఈవినింగ్ కానీ నైట్ కానీ మనకు దాటే అవకాశం ఉంది. సో ఇది దాటిన తర్వాత మనకు నార్త్ కోస్టల్ ఆంధ్రాకు హెవీ రెయిన్స్ వార్నింగ్, అలాగే గెయిల్స్ అంటే గాలి వచ్చే అవకాశం ఉందని చెప్పి మనకు వెదర్ ఫోర్కాస్ట్. సో దీనికోసం మేము ఆనరబుల్ సీఎం గారు రెగ్యులర్గా మాతో రివ్యూ చేస్తున్నారు. మేము కూడా ఆల్ డిపార్ట్మెంటల్ హెడ్స్ని రెడీగా పెట్టుకున్నాము. ఆల్ ఫెసిలిటీస్ ఆర్ మేడ్ అవైలబుల్ అట్ ది ఫీల్డ్ లెవెల్ యాజ్ వెల్. సో దీనికోసం మేము కంట్రోల్ రూమ్స్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ అట్ ఆల్ లెవెల్స్, అంటే మనకు డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ, కాన్స్టిట్యున్సీ లెవెల్, మన డివిజనల్ లెవెల్లో కానీ, మండల్ లెవెల్లో కానీ, విలేజ్ లెవెల్లో కూడా మనము ఏం చేసామంటే ఆల్ ది సచివాలయం ఎంప్లాయీస్ అందరినీ కూడా ఉండమని చెప్పాము. ఆల్ లీవ్స్ ఆర్ క్యాన్సల్. సో వీళ్ళంతా కూడా విలేజ్ లెవెల్లో ఉన్నారు మనకి. సో వీటితో పాటు మనకు అన్ని లో లయింగ్ ఏరియాస్ ఏమున్నాయి, ఫ్లడ్ ప్రోన్ ఏరియాస్ ఉన్నాయి అనేది కూడా ఐడెంటిఫై చేసుకున్నాము. 69 ఏరియాస్ ఉన్నాయి అక్రాస్ ది డిస్ట్రిక్ట్. వాటన్నిటిని కూడా మేము ఐడెంటిఫై చేసుకున్నాం. అంటే హెవీ రెయిన్స్ వచ్చినా, లేకుంటే నాగావళికి ఎక్కువ ఫ్లడ్ వచ్చినా కూడా ఏ మునిగిపోతాయి, ఎంత లెవెల్కి ఏ విలేజ్ ఎఫెక్ట్ అవుతుంది అనేది కూడా మేము వీ ఐడెంటిఫైడ్ దెమ్. అవన్నీ కూడా రెడీగా పెట్టుకోవడం జరిగింది. వీళ్ళందరినీ కూడా ఇఫ్ అట్ ఆల్ వాటర్ వచ్చేస్తే రిహాబిలిటేట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాము. 71 రిహాబిలిటేషన్ సెంటర్స్ కూడా మేము ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. వాటన్నిటి కూడా రెడీ చేసుకుంటున్నాం మేము. సో దే ఆర్ రెడీ. ఇమ్మీడియట్లీ ఎప్పుడైతే మనకు అవసరం వచ్చిందో ఇమీడియట్గా 71 సెంటర్స్ కూడా మూవ్ చేయడానికి మేము రెడీ అవుతున్నాం. స్టేట్ నుంచి మాకు ఒక 8 సచివాలయాలు ఎఫెక్ట్ అవుతాయి ఈ విండ్స్ వల్ల అనేది కూడా వచ్చింది. ఆ 8 సచివాలయాలు కూడా మనం ఎస్పీ గారికి కమ్యూనికేట్ చేయడం జరిగింది. అక్కడ ఒక స్పెషల్గా మనము అంటే టవర్ ఏమన్నా అఫెక్ట్ అయిపోయి సెల్ సిగ్నల్స్ పోకపోయినా కూడా ఒక పోలీస్ని అక్కడ విత్ మ్యాన్ ప్యాక్ ఒకటి ఏర్పాటు చేసి అక్కడ పెట్టడం జరుగుతుంది మాకు. సో వాళ్ళని కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో వీటితో పాటు మనకి ఎక్కడైతే రోడ్స్ బ్లాక్ అవుతాయి అనుకుంటున్నామో అవన్నీ ప్లేసెస్ కూడా ఐడెంటిఫై చేసుకున్నాం. కల్వర్ట్స్ ఉన్నాయి, లో లయింగ్ ఏరియాస్ ఉన్నాయి, అవన్నీ కూడా ఐడెంటిఫై చేసుకున్నాము. వాటన్నిటికి కూడా మేము విఆర్ఓస్ అండ్ పోలీస్తో ఇమీడియట్గా వాటర్ వచ్చి దాని మీద వెళ్తుంది అన్నప్పుడు ఇమీడియట్గా మేము స్టాప్ చేస్తాం ట్రాఫిక్ని. సో విల్ నాట్ అలౌ ఎనీ ట్రాఫిక్ టు పాస్ త్రూ దట్. అది చేస్తున్నాము. రెండవది, గెయిల్స్ వస్తే ఎక్కడైనా చెట్లు పడిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మేము ట్రీ కట్టర్స్ అట్ ఆల్ స్ట్రాటజిక్ లొకేషన్స్ ఇన్ ఎవ్రీ మండల్ పెట్టడం జరిగింది. విత్ ప్రైమరీ ఫోకస్ ఆన్ ది నేషనల్ హైవేస్, స్టేట్ హైవేస్, డిస్ట్రిక్ట్ రోడ్స్. ఫస్ట్ ఈ ప్రయారిటీ కింద మనం క్లీన్ చేస్తాము. ఆ తర్వాత సబ్ లేన్స్కు మనం వెళ్ళడం జరుగుతుంది ట్రీస్ పడిపోతే. దాని మూవ్మెంట్ కోసం కూడా టిప్పర్స్, ట్రాక్టర్స్ అండ్ ఆల్సో మనకు జేసీబీస్ కూడా అవసరం అవుతాయి కాబట్టి జేసీబీస్ కూడా మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది డిఫరెంట్ నెంబర్స్లో. అండ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ను అలర్ట్లో పెట్టాము. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారు కూడా వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పీడిఎస్ రైస్ మూవ్మెంట్ కోసం మనం ప్రయారిటీ ఏ ఏరియాస్ అయితే మనకు అఫెక్ట్ అవుతున్నాయి అనుకుంటున్నామో వాటికి మూవ్మెంట్ జరిగింది. సో ఇంకా ఎక్కడన్నా మనకు సెకండరీ ఇంకా ఉంది, ఇక్కడ కూడా అఫెక్ట్ అయింది ఒకప్పుడు అనేది ఇప్పుడు ప్రయారిటీ ఇస్తున్నాము.
వాటికి కూడా పీడిఎస్ రైస్ మనం మూవ్ చేస్తాం. ఆల్ స్కూల్స్కి హాలిడేస్ ఇవ్వడం జరిగింది 3 days కూడా. హాస్టల్స్ అన్నీ కూడా ఏవైతే ఉన్నాయో సోషల్ వెల్ఫేర్ కానీ, ట్రైబల్ వెల్ఫేర్ కానీ, బీసీ వెల్ఫేర్ కానీ, ఐసిడిఎస్ కింద ఉన్న హాస్టల్స్ కానీ, మోడల్ స్కూల్స్ కానీ, అన్ని హాస్టల్స్ కూడా మనము వీ హ్యావ్ ఇన్స్ట్రక్టెడ్ దెమ్ దట్ చిల్డ్రన్ షుడ్ నాట్ బీ అలౌడ్, బయటికి అలౌడ్ చేయకూడదు వాళ్ళని. ఆల్ హాస్టల్ స్టాఫ్ షుడ్ బీ దేర్ అండ్ 1 week సరిపోయిన రేషన్ అంతా కూడా నిన్ననే ప్లేస్ చేయడం జరిగింది. సో క్రాప్కి వచ్చేప్పటికి మనకు నౌ మినిమైజింగ్ ది డ్యామేజ్ కోసమే మనము మెయిన్గా చూసుకోవాలి. సో మనకు స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏ క్రాప్కి ఏం చేయాలి అనేది మినిమైజింగ్ ది డ్యామేజ్ చెప్పారు. సో వీటన్నిటిని కూడా ఈరోజు మనము విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ ప్యాడీకి అయితే ఏం చేయాలి ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషను పాస్ ఆన్ చేస్తున్నాం మనము. ఆల్ ఎంసీ సార్, మున్సిపల్ కమిషనర్ సార్ రెడీ. అర్బన్లో కూడా ఎక్కడైతే మనకు ప్రాబ్లం వచ్చిందో ఇమీడియట్ రెస్పాన్స్, ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్స్ పెట్టుకోమని చెప్పడం జరిగింది. అండ్ డ్రింకింగ్ వాటర్కి వచ్చేప్పటికి మనకు ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళను, ఎంపీడీఓస్ను ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. 2 విధాలుగా, ఒకటి డ్రింకింగ్ వాటర్ అవైలబిలిటీ ఉండాలి, రెండోది క్లీన్ డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేయాలి. అగైన్ ఇట్ షుడ్ నాట్ లీడ్ టు అనదర్ వాటర్ కంటామినేటెడ్ డిసీజ్ రాకుండా చూసుకోవాలి. సో అది కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఏపీ ఈపీడీసీఎల్కి వచ్చేప్పటికి ఆల్రెడీ మనకు ఒక 1200 వరకు మనకు పోల్స్ అన్నీ ఇప్పుడు డిఫరెంట్ ప్లేసెస్లో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సబ్స్టేషన్స్లో మ్యాన్ పవర్ను ఉంచుకోవడం జరిగింది. సో అడిషనల్ మ్యాన్ పవర్ ఇంకో 1000 పోల్స్ నేను అరేంజ్ చేసుకోండి అని చెప్పాను. సో దే ఆర్ ఏపీ ఈపీడీసీఎల్ ఏసీ గారు ఈజ్ ఆన్ ది టాస్క్ అండ్ హీ విల్ గెట్ అనదర్ 1000 పోల్స్ తీసుకొని వస్తానని చెప్పారు. సో మనకైతే ఇప్పుడు 1200 పోల్స్ ఇవ్వటాలు ఏమన్నా మేజర్గా జరిగి గాలి వచ్చేసి ఆ పోల్స్ పడిపోయినా కూడా అవన్నీ కూడా మనం ఇమీడియట్గా రెక్టిఫై చేయడం కోసం. అండ్ థాచ్డ్ హౌసెస్ ఎక్కడ ఉన్నాయి అనేది అది కూడా ఐడెంటిఫై చేసుకున్నాము. థాచ్డ్ హౌసెస్ మనకు చిన్న చిన్న గుడిసెలు అవి ఉంటాయి. సో అక్కడ ఉంచకుండా ప్రజల్ని ఇమీడియట్గా రేపు మనకు ఎక్కడైతే దాటుతుందో ఆ తర్వాతే మనకు వస్తాయి కాబట్టి రేపు మార్నింగ్ నుంచి వీళ్ళందరినీ సెక్రటేరియట్లో కానీ, స్కూల్స్ హాలిడేస్ ఇచ్చాం కాబట్టి స్కూల్స్లో అందరూ హెడ్ మాస్టర్స్ని ఉండమని చెప్పాము, హెడ్ మాస్టర్స్ను, టీచర్స్ని. సో వాళ్ళ ఆ స్కూల్స్లో కానీ వాళ్ళని థాచ్డ్ హౌసెస్ నుంచి వెళ్ళిపోయి మనం ఫుడ్ ప్రొవైడ్ చేసి వాళ్ళను అక్కడ ఉండే ఏర్పాటు చేసుకోమని చెప్పడం జరిగింది. అండ్ ఇంకా వల్నరబుల్ సెక్షన్స్ మనకు ఉన్నారు. పర్టికులర్గా వల్నరబుల్ సెక్షన్స్ అంటే ప్రెగ్నెంట్ ఉమెన్. మనకి నెక్స్ట్ 10 daysలో ఎవరు డెలివరీ అవుతారు అనేది వాళ్ళందరినీ లిస్ట్ తీసాము. మన ఐసిడిఎస్ వాళ్ళ దగ్గర ఉంటాయి ఇవన్నీ కూడా. వాళ్ళందరినీ కూడా మూమెంట్ స్టార్ట్ అయింది. వీఆర్ మూవింగ్ దెమ్ టు ది హాస్పిటల్స్. 10 days అంటే మనకి ఎప్పుడైనా ఈ రోజు అయినా జరగచ్చు, 10 days తర్వాత అయినా జరగచ్చు. సో వీ కెనాట్ టేక్ రిస్క్ రేపు. కాబట్టి వీళ్ళందరినీ కూడా మనము హాస్పిటల్స్కి మూవ్ చేస్తున్నాం, పిహెచ్ హాస్పిటల్స్కి. ఇప్పుడు డాక్టర్స్ కూడా కాల్ ఆఫ్ చేశారు, దే ఆర్ ఇన్ ది డ్యూటీస్లో ఉన్నారు. సో వాళ్ళ హాస్పిటల్స్కి మనం ఈ ఉమెన్ అందరినీ కూడా మూవ్ చేయడం జరుగుతుంది. సో వీఆర్ ప్రిపేర్డ్ టు మీట్ ది ఎవెన్చువాలిటీ ఆఫ్ ది మోంతా తుఫాన్. స్త్రీకి వేదకాలం నుండి సముచిత స్థానం ఉందని వాగ్దేవి సమారాధన వ్యవస్థాపకులు రాజాం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పెన్నేటి స్వప్నహైందవి అన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని గురజాడ స్మారక జిల్లా కేంద్ర గ్రంథాలయంలో విజయ భావన 554వ సభ భారతీయ సంస్కృతి మహిళాభ్యుదయం అనే కార్యక్రమం నిర్వహించారు. విశ్రాంత న్యాయమూర్తి ఎం రాజభూషణం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్వప్నహైందవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళ అనగా సహనము, చైతన్యవంతమైనదని అభివర్ణించారు. ఆకర్షణీయమైన సౌందర్యవంతమైన స్త్రీ పూజింపబడిన చోట శుభాలు కలుగుతాయని తెలిపారు. స్త్రీ లేనిదే మనుగడ లేదని స్పష్టం చేశారు. అనంతరం స్వప్నహైందవిని కీర్తిశేషులు కూరెళ్ల వెంకట శాస్త్రి మెమోరియల్ ట్రస్ట్ సభ్యులు మాధవి సాలువాతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రధాన కార్యదర్శి సాహితీవేత్త డాక్టర్ ఏ గోపాలరావు, బిహెచ్ సూర్యలక్ష్మి, దశగ్రంథాల సుబ్రహ్మణ్యం, డాక్టర్ డివి శ్రీకాంత్ దంపతులు తదితరులు పాల్గొన్నారు. అదేంటది జరిగాయి, చాలా జరిగాయి. రాష్ట్ర స్థాయిలో జరిగింది, అధికార భాషా సభ్యులుగా జరిగింది, నగరంలో జరిగింది, రాష్ట్రంలో ఏ ప్రాంతంలో సమ్మానాలు జరిగాయి. అతని అభిప్రాయం అలా ఉంది. అభిమానాన్ని పర్యవసానంగానే ఈ రకమైన సమ్మానం తలపెట్టాడు. అందువల్ల సభాముఖంగా శ్రీనివాసు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరూ ఈ విధంగా అభిమానించినందుకు మీలో మీ గోపాలరావుగా నేను మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సంస్కృత పాఠశాల మూలాపేట తీసి అమ్మాయి ఇక్కడలాగా ఉండదు. మా నెల్లూరు భాష కొంచెం కొట్టినట్టుగా ఉంటుంది. అందుకే నేను ఒక్కరోజు కూడా మా ఊర్లో ఉండను. మా మెట్లెక్కేటప్పుడే మా అత్తవారు అంటారు, అమ్మ విజయనగరం కోర్టు తీసేసి రామ్మ, ఇక్కడ సన్మానాలు సత్కారాలు ఇవే ఉండదు రా అంటే ఆ భాష కొట్టినట్టు ఉంటుంది. మా ప్రాంత భాష ఇక్కడ చాలా మర్యాదగా ఉంటుంది, చాలా అంటే సున్నితంగా ఉంటుంది భాష. అయితే నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇక్కడ వచ్చాననుకోండి నాకు హ్యాపీగా ఉంటుంది. బయట పేపర్ చూసినా కానీ మా జిల్లాల్లో ఇంతటి
అంటే సారస్వతమైనటువంటి విషయాలు కానీ ఇలాంటివి ఉండవు. ఇక్కడ పొడి చేసుకున్నారు, ఇక్కడ చేసుకున్నారు, ఇక్కడ ఈ యుద్ధం జరిగింది, అక్కడ ఈ నష్టం జరిగింది. అంటే పాజిటివ్ నేచర్ ఉన్న జిల్లా ఇది. ఏ అధికారులు వచ్చినా ఎవరు వచ్చినా ఇక్కడ పనిచేయాలంటారు. అందరినీ మీరు కలుపుకుని ఎవరికి ఏ ప్రతిభ అయితే ఉంటుందో, ఎవరికి నేనేంటండి, నేను సంస్కృత కళాశాల ప్రిన్సిపల్గా 21 సంవత్సరాలు 20 అన్ని ఏళ్ళు పనిచేశానంటే నేను కాదు, మీ అందరూ నన్ను నడిపి ఇప్పుడు మళ్ళీ వచ్చేయండి అంటున్నారు. అదేదో పిల్లల గురించే నడపలేదు నేను. అందరూ ఎవరెవరైతే ప్రముఖులు ఉంటారో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆ పిల్లలకి సెమినార్లు ఇప్పించేదాన్ని, అక్కడే అన్ని ఏర్పాట్లు చేసేదాన్ని. అది సమాజం అంటే విజయనగరానికి సంబంధించినటువంటి సంపద, అది ఉద్యోగులకు సంబంధించినటువంటి సంపద కాదు. అది ఏదో ఉద్యోగులు ఇక్కడ 5 ఏళ్ళు అక్కడ 5 ఏళ్ళు ఉంటాం, అందుకోసం పెట్టలేదు మహారాజులు. ఆ మహారాజులు ఒక సంగీత కళాశాల, ఒక సంస్కృత కళాశాల, ఏకమాపాత మధురం అన్యద ఆలోచనామృతం సంగీతమపి సాహిత్యం సరస్వత్యా పదద్వయం ఏకమాపాత మధురం అన్యద ఆలోచనామృతం అన్నారు. ఇక్కడ ప్రజల కోసం పెట్టారు కాబట్టి మేము ఎవరు పనిచేసినా, ఇప్పుడున్నోళ్ళు పనిచేసినా, నేను పనిచేసినా, మేమందరం కూడా విజయనగర ప్రజల కోసం, విజయనగర కళల కోసం పని చేయవలసిందే, ఆ శాస్త్రాన్ని పరిరక్షించవలసిందే. జిల్లాలోని మోంతా తుఫాను ప్రభావం కారణంగా పండ్లు, కూరగాయ పంటలు నష్టపోకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు వహించాలని ఉద్యానవన శాఖ డిప్యూటీ డైరెక్టర్ కె చిట్టిబాబు సూచించారు. ఈ మేరకు విజయనగరం జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వరి తరువాత ప్రధాన పంటలైన అరటి, బొప్పాయి, కూరగాయ పంటలపై తుఫాను ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. గంట్యాడ, పూసపాటిరేగ, దత్తిరాజేరు, భోగాపురం మండలాల్లో ఎక్కువగా ఉద్యాన పంటలు నష్టపోయే అవకాశం ఉంటుందని రైతులు తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వర్షం నీరు ఎక్కువగా పంటల్లో ఉండటం వలన మడుల నుంచి నీళ్లు క్రిందకు వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. మోంతా సైక్లోన్ హెచ్చరికల నేపథ్యంలో ప్రధానంగా విజయనగరం జిల్లాలో అరటి, కూరగాయలు, బొప్పాయి తోటలు ప్రధానంగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎక్కువగా నీరు ముంపుకు గురయ్యే అవకాశం ఉన్న గంట్యాడ, పూసపాటిరేగ, బొబ్బిలి, దత్తిరాజేరు, మెంటాడ మండలంలో సుమారు ఒక 500 ఎకరాల వరకు అరటి పండిస్తున్నారు. గెలలు పక్వానికి వచ్చినవి తీసివేసే అవకాశం ఉన్నప్పుడు తీసేసి మనం జాగ్రత్త చేసుకోవడం మంచిది. ఒకవేళ ఆ అవకాశం లేనప్పుడు నీరు 2-3 రోజుల కన్నా ఎక్కువ స్టాక్ ఉంటే గెలలు పాడయ్యే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోవాలి. అవకాశం ఉన్నంత వరకు నీటిని పొలం నుంచి నీరు తీసేసి వాటికి వేరే రూట్ చూపించి వాటిని ముందు కాపాడాల్సిన అవసరం మనందరికీ ఉంది. కూరగాయల పంటల్లో అయితే నీటి ముంపుకు గురైన తీగజాతి కూరగాయలు అయితే వాటిని కాపాడడం చాలా కష్టం. 2 రోజులు కన్నా ఎక్కువ నీరు ముంపుకు గురైతే అవి చనిపోయే అవకాశం ఉంది. ఒకవేళ నీరు తీసేస్తే వెంటనే బ్లైటాక్స్ లాంటి కాపరాక్సి క్లోరైడ్ని పిచికారీ చేసి 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేస్తే కొంతవరకు ఆ పంటలు సంరక్షించే అవకాశం ఉంది. తర్వాత ప్రధానంగా బొప్పాయి తోటలు అయితే ఒక 2-3 రోజులు నీటి ముంపును తట్టుకుంటాయి, ప్రాబ్లం ఏం లేదు. అంతకన్నా ఎక్కువ అయితే వాటికి మెటలాక్సిల్, మ్యాంకో జబ్బు అలాంటివి పిచికారీ చేయడానికి మేము కూడా మా స్టాఫ్ ద్వారా విస్తృతంగా ప్రచారం చేసి ప్రతి రైతు ఫీల్డ్కి కూడా వెళ్ళి చెప్పడం జరుగుతుంది. ఇప్పటికే ప్రతి రైతుకు కూడా అవేర్నెస్ క్యాంపెయిన్స్ కండక్ట్ చేశాం. ప్రతి గ్రామంలో కూడా మా విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్స్, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ ద్వారా ప్రచారం చేయడం జరిగింది. మన జిల్లా కలెక్టర్ గారు మరియు మా ఉద్యాన సంచాలకుల వారి సూచనలు, సలహాలు పాటిస్తూ ఈ ఉద్యాన పంటలను ఎలాగైనా ఈ బొప్పాయి, అరటి, కూరగాయల తోటల్లో రైతులకు ఎలాంటి డ్యామేజ్ రాకుండా చూస్తాం. ఒకవేళ డ్యామేజ్ ఏం కనిపించినా వాటికి వెంటనే నష్టపరిహారం ఇవ్వడానికి తగు చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నానండి. జిల్లాలో కార్తీక మాస తొలి సోమవారం సందర్భంగా శివనామస్మరణతో ఆలయాలు మార్మోగాయి. భక్తులంతా పంచాక్షరి నామాన్ని జపిస్తూ శివలింగానికి అభిషేకాలు నిర్వహించారు. ఈ మేరకు విజయనగరం పట్టణంలో 3 కోవెలలో వేంచేసి ఉన్న శ్రీ వీరరాజేశ్వర దేవాలయంలో కార్తీక తొలి సోమవార పూజలు అత్యంత వైభవంగా జరిగాయి. వేకువజామునే సుప్రభాత సేవ మొదలుకొని పంచామృతాలతో రుద్రాభిషేకాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ కార్తీక మాసంలో శివుణ్ణి పూజించిన వారికి కోరిన కోర్కెలు ఈడేరుతాయని తెలిపారు.
సోమవారాల్లో శివలింగానికి అభిషేకాలు నిర్వహిస్తే జన్మజన్మల పాపాలు దహించబడతాయని చెప్పారు. అదేవిధంగా రోజంతా ఉపవాసం ఉండి నక్షత్ర దర్శనం తరువాత ఉపవాసం విరమిస్తే మోక్షం లభిస్తుందన్నారు. కావున భక్తులందరూ స్వయంభూగా వెలిసిన శ్రీ వీరరాజేశ్వర స్వామివారిని దర్శించి సకల సౌభాగ్యాలు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వీరరాజేశ్వర దేవస్థానము విజయనగరము 3 కోళ్ళు కోటదేరన్న స్వామివారు. ఇది మొదటి సోమవారము, అంటే కార్తీక మాసంలో మొదటి సోమవారం. అలాగే 2వ వారము, 3వ వారము, పౌర్ణమి, తర్వాత 4వ వారము. ఈ సంవత్సరము 4 వారములు సోమవారములు అయినవి. కావున భక్తులు ఈ మొదటి వారం తెల్లదామని 4 నుంచి ఏకవార రుద్రాభిషేకములు, తర్వాత దేవస్థానం వాళ్ళు వచ్చి అందరూ అలాగే భక్తులు కూడా వచ్చి సేవ చేశారు. ఈ స్వామివారికి వీరరాజేశ్వర స్వామి స్వయంభూ లింగం. ఎందుకంటే ఎక్కువగా స్వయంభూ లింగం కాబట్టి ఇక్కడ వచ్చి అభిషేకములు ఎవరికైతే కోరికలు వాళ్ళకి అనుకుంటారో మనసులోని, వాళ్ళకి వివాహం కాని వాళ్ళ వివాహం, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు, అలాగే ఎవరికి ఏ కోరిక కలిగితే ఆ కోరిక తీరుస్తారు స్వామివారు. అందుకే ఇప్పుడు ఇక్కడ నుంచే కాదు, ఒరిస్సా నుంచి కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని వెళ్తారు. ఇలాగే దేవస్థానం వాళ్ళు కూడా ఈ అంతా విశాలంగా అన్నీ కట్టి, క్యూ లైన్లు అన్నీ కట్టి దేవస్థానం వాళ్ళు కూడా సహకరించారు. కమిషనర్ గారు కూడా అలాగే భక్తులు సహకరించారు, అందరూ సహకరించారు. కాబట్టి జై వీరరాజేశ్వర స్వామి. ఓం నమ శివాయ. కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్ళు. మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. సా స స స సరి గరి గమ పని సా నిరిస 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 నీద మా గరి సరి గమ. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం. అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం. గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. గురుకుల పాఠశాలల రూపురేఖలు మార్చి విద్యార్థులకు సకల సదుపాయాలు కల్పిస్తామని ఎమ్మెల్యే బేబినాయన అన్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణం సమీపంలో ఉన్న గురుకుల పాఠశాలలో పూర్వ విద్యార్థులు చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పూర్వ విద్యార్థుల స్ఫూర్తితో పాఠశాలను దత్తత తీసుకున్నట్లు చెప్పారు. పాఠశాల అభివృద్ధికి నిధులు మంజూరుకు ప్రతిపాదనలు చేశామన్నారు. అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. విద్యార్థుల ప్రగతే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ గాది శ్రీనివాసులు నాయుడు, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ మల్టీ ఫంక్షన్ హాల్ ఆవరణలో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి విద్యార్థులు భారీ సంఖ్యలో తరలిరాగా అధికారులు విద్యార్థులతో మమేకమై ఆప్యాయంగా మాట్లాడారు. అనంతరం పోలీస్ శాఖ విధి నిర్వహణలో ఉపయోగించే వివిధ ఆయుధాలు, అత్యాధునిక పరికరాల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించి వారిలో స్ఫూర్తి నింపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విధి నిర్వహణలో తీవ్రవాదులతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరవీరుల సంస్మరణార్థం నేడు ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. అదేవిధంగా శక్తి యాప్, సైబర్ నేరాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. డ్రోన్ పోలీసింగ్ ఏ విధంగా చేస్తారో, నేరస్తులను కనిపెట్టడంలో డాగ్స్ వహించే కీలక పాత్ర గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. భయపడకుండా అంత చక్కగా చేసిందో చూడండి.
మళ్ళీ సేమ్ హెడిల్ని హ్యాండర్ వద్దకు. జిల్లా విద్యాశాఖలో భాగమైన ఇన్క్లూజివ్ ఎడ్యుకేషనల్ రిసోర్స్ పర్సన్లను క్రమబద్ధీకరించమని వచ్చిన సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం జిల్లా ఉద్యోగులకు సర్టిఫికేట్ల పరిశీలన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జి శ్రీరామూర్తి తెలిపారు. సోమవారం విజయనగరం జిల్లా కేంద్రంలోని విద్యాశాఖ కార్యాలయంలో ఇన్క్లూజివ్ ఎడ్యుకేషనల్ రిసోర్స్ పర్సన్ల సర్టిఫికేట్ల పరిశీలన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలున్న విద్యార్థులకు అవసరమైన సహాయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించే ఐఈఆర్పీల ఉద్యోగాలను క్రమబద్ధీకరించే క్రమంలో ఈ నెల 24వ తేదీ నుంచి 28వ తేదీ వరకు సర్టిఫికేట్ల పరిశీలన చేస్తున్నామని చెప్పారు. మొత్తం 34 భవిత కేంద్రాల్లో 64 మంది ఐఈఆర్పీలు పనిచేస్తున్నారన్నారు. సర్టిఫికేట్ల పరిశీలన రేపటితో ముగుస్తుందని తెలిపారు. కులాల మండలాల్లో 38 మంది మొత్తం టోటల్గా 68 మంది పోస్టులకు శాంక్షన్ అండి. అవి 68లో 64 మంది పనిచేస్తున్నారండి. ఈ 64 మంది సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారంగా ఈ 64 మందికి కూడా రెగ్యులర్ పే స్కేల్స్ ఇచ్చే ఉద్దేశంతో ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేపట్టడం జరుగుతుందండి. ఈ మొత్తం టోటల్గా 68 మందిలో 4 పోస్టులు 4 మండలాల్లో ఎల్కోట, బల్లిపేట, జీఎంవలస, జిఎల్పురంలో అవి ఒక్కొక్క పోస్టే ఉందండి. ప్రతి మండలంలో 2 పనిచేస్తున్నారు. ఈ 4 మండలాలు మాత్రం సింగిల్ మెంబర్లో పనిచేస్తున్నారండి. ఈ 64 మందిని రెగ్యులర్ పే స్కేల్ ప్రొవైడ్ చేసే ఉద్దేశంతో సర్టిఫికేషన్ అనేది చేయడం జరుగుతుందండి. గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారంగా ఈ సర్టిఫికేషన్ అనేది 24వ తేదీ నుంచి 28 వరకు చేపట్టడం జరుగుతుందండి. రేపటితో ఇది అన్ని అవుతుందండి. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం బియ్యాలవలస, శివన్నపేట గ్రామాల్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఆశయాలను చంద్రబాబు తూట్లు పొడుస్తున్నారని, ప్రజారోగ్య రంగాన్ని టీడీపీ ప్రభుత్వం దెబ్బతీస్తుందని తెలిపారు. పేదలకు అందించే ఉచిత వైద్యాన్ని కూటమి ప్రభుత్వం ప్రైవేటు పరం చేస్తున్నారని ఆరోపించారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైద్య రంగాన్ని సువర్ణాధ్యాయంగా మారిస్తే చంద్రబాబు ఆ కార్యక్రమాలను నీరుగారుస్తూ ప్రజలకు ఆరోగ్య భద్రత లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. త్వరలోనే ప్రజలు కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మోంతా తుఫాను ప్రభావం వలన తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులు సముద్రంలోనికి వేటకు వెళ్లవద్దని జిల్లా మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎం విజయకృష్ణ హెచ్చరించారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుఫాను నేపథ్యంలో భోగాపురం, పూసపాటిరేగ మండల తీర ప్రాంతంలోని మత్స్యకారులను అప్రమత్తం చేశామన్నారు. ఆ గ్రామాల్లో దండోరా వేయించి వారికి అవగాహన కల్పించామన్నారు. మొత్తం 1097 బోట్లను సముద్రంలోనికి వేటకు వెళ్లకుండా ఆపివేయడం జరిగిందన్నారు. మత్స్యకారులకు ప్రత్యామ్నాయంగా అవసరమయ్యే ఆహార పదార్థాలను అందుబాటులో ఉంచామని చెప్పారు. 5 రోజుల పాటు సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని హెచ్చరించారు. ఎలాంటి అవసరం ఉన్నా కంట్రోల్ రూమ్ నెంబర్ ద్వారా తమను సంప్రదించవచ్చని సూచించారు. భోగాపురం మరియు పూసపాటిరేగ మండలంలో ఉన్నటువంటి మన మత్స్యకార గ్రామాలు 19 మత్స్యకార గ్రామాల్లో మనము టామ్ వేసి, అదేవిధంగా మన గ్రామంలో ఉన్నటువంటి విలేజ్ ఫిషరీ అసిస్టెంట్స్, అదేవిధంగా సాగరమిత్రుల సహాయంతో, అదేవిధంగా సచివాలయంలో ఉన్నటువంటి సిబ్బంది ద్వారా మనం ఎప్పటికప్పుడు తుఫానుకు సంబంధించిన అలర్ట్స్ను మనం మత్స్యకారులకు తెలియజేస్తూ ఆ మత్స్యకారుల గ్రామాల్లో వారి యొక్క సురక్షిత ప్రాంతాలకు వెళ్ళే విధంగా మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన జిల్లాలో ఉన్నటువంటి 1057 బోట్లు, అంటే ఫిషరీస్ బోట్లకు సంబంధించి అవి కూడా తీర ప్రాంతంలో ఒడ్డున సురక్షితంగా ఉండేలాగా మన మత్స్యకారులకు మన సూచన చేయడం జరిగింది. అవి కూడా ప్రస్తుతం అన్నీ మన జిల్లాలో ఉన్నటువంటి బోట్లన్నీ ఒడ్డున ఉన్నాయి. కావున అదేవిధంగా మత్స్యకారులు కూడా ఎవరు ఈ 29 వరకు కూడా ఇటువంటి వేటకు కూడా వెళ్లకుండా గవర్నమెంట్ వారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ను పాటిస్తూ వారి యొక్క సురక్షిత ప్రాంతాల్లో వారి యొక్క బోట్లను ఉంచుకొని, అదేవిధంగా మత్స్యకారులు కూడా ఎక్కడికి కూడా బయటికి అవసరమైతే తప్ప బయటికి వెళ్లకుండా కూడా తుఫానుకు సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా కమిషనర్ ఆఫ్ ఫిషరీస్ వారు, అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ వారు రెగ్యులర్గా మాకు
టెలికాన్ఫరెన్స్లు కండక్ట్ చేస్తూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని, ప్రస్తుతం సైక్లోన్ యొక్క సమాచారాన్ని చేరవేస్తున్నారు. ఆ సమాచారంను మనము గ్రామ లెవెల్లో ఉన్నటువంటి మన సిబ్బంది ద్వారా మత్స్యకార గ్రామాలకు కూడా తెలియజేస్తూ ఎప్పటికప్పుడు తుఫానుకు సంబంధించిన అలర్ట్స్ను మనం తెలియజేస్తూ వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరినాం. జిల్లాలో తుఫాన్ పరిస్థితుల దృష్ట్యా భోగాపురం మండలం సముద్ర తీర ప్రాంతమైన ముక్కాం గ్రామాన్ని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి, జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ సంయుక్తంగా పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మత్స్యకారులతో మాట్లాడి ప్రస్తుతం తుఫాను నేపథ్యంలో సముద్రంలోకి చేపల వేటకు వెళ్లకూడదని సూచించారు. వాతావరణ శాఖ హెచ్చరికలను గమనించి తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే సమీప పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని సూచించారు. పునరావాస కేంద్రాల్లో భోజనం, త్రాగునీరు, వసతి మరియు వైద్య సదుపాయాలు సక్రమంగా ఏర్పాటు చేయబడ్డాయని, ప్రజలు భయపడకుండా అధికారులు ఇచ్చే సూచనలను పాటించాలని, అధికారులకు సహకరించాలని కోరారు. తుఫాను సమయంలో ప్రజల ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మోంతా తుఫాను ప్రభావంతో 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ప్రమాదం ఉండటం వలన జిల్లా ప్రజలంతా సురక్షితంగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ పల్లి నలనయ్య సూచించారు. సోమవారం విజయనగరం జిల్లా కేంద్రంలోని నగరపాలక సంస్థ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల ప్రకారం అన్ని మండల కేంద్రాలలో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేయడం జరిగిందని ప్రజలు గమనించాలని కోరారు. అదేవిధంగా నగరంలో భారీ వర్షాలు పడినా కూడా ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖల సమన్వయంతో చర్యలు తీసుకున్నామని చెప్పారు. నిరంతరం ర్యాపిడ్ రెస్పాన్స్ టీం అందుబాటులో ఉండి పనిచేస్తుందన్నారు. పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా పారిశుద్ధ్య కార్మికులు అహర్నిశలు పనిచేస్తారని చెప్పారు. 3 రోజులు వాతావరణ శాఖ ఆదేశాలు ప్రజలు పాటించాలని సూచించారు. మొంతా తుఫాను దాదాపు 120 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తుంది. ఇది ముఖ్యంగా కాకినాడ వద్ద తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇచ్చిన సూచనల ప్రకారంగా గౌరవనీయ కలెక్టర్ గారు, మా సిడిఎంఏ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఏయుడి, మున్సిపల్ మంత్రి గారు వారి ఆదేశానుసారం మేము ఇక్కడ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రతి 15 మంది చెప్పున్న సర్కిల్కి ఎటువంటి ఎమర్జెన్సీ వచ్చినా ఇమీడియట్గా అక్కడికి వెళ్ళి ఆ సర్కిల్లో 10 వార్డులో ఒక సర్కిల్ ఉంది. ఆ సర్కిల్లో అటెండ్ అయ్యేటట్టుగా మేము ఒక స్ట్రైకింగ్ ఫోర్స్ను కూడా ర్యాపిడ్ రెస్పాన్స్ టీం అంటున్నాము, వాటిని ఏర్పాటు చేయడం జరిగింది. కట్టర్స్ను పెట్టుకున్నాము, లేబర్ను పెట్టుకున్నాము, అలాగే జేసీబీలు, టిప్పర్లు అన్నీ కూడా పెట్టుకున్నాం. నిరంతరం సురక్షితమైన మంచినీరు సరఫరాకి ఎటువంటి ఆటంకం లేకుండా చర్యలు తీసుకున్నాం. అటు హెడ్ వాటర్ వర్క్స్లో కూడా జనరేటర్స్ని కూడా ఫంక్షనల్ చేసాం. అక్కడ కూడా దానికి పవర్ పోతే జనరేటర్ల ద్వారా పంపింగ్ చేసే అందుకు డీజిల్ని కూడా అక్కడ సమకూర్చుకోవడం జరిగింది. అలాగే శానిటేషన్ పరంగా ఎక్కడైనా అడ్డంకులు ఉన్నా, అలాగే లోతట్టు ప్రాంతాలు ఏమైనా ఉన్నా మిషనరీ సహాయంతో మేము వాటిని వెంటనే క్లియర్ చేయడం జరుగుతుంది. కచ్చర్ డ్రైన్స్ ఫామ్ చేసి మన వరకు అయితే ఎక్కువగా ఇనండేటెడ్ ఏరియాస్ ఏం లేవు. అలాగే వచ్చిన ఒక అరగంటలో అంతా క్లియర్ అయిపోతుంది. అంత భారీ వర్షం వచ్చినా దానికి ఇబ్బంది ఏం లేదు. మేము తీసుకున్న ఈ డిసిల్టేషన్ కార్యక్రమాలు ఇప్పుడు సత్ఫలితాలను ఇస్తున్నాయి. కాబట్టి వచ్చే రోజుల్లో కూడా ఈ డిసిల్టేషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసి నగరం ఈ ముప్పు బారిన పడకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా మనం సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయడం కోసం నగరపాలక సంస్థ అధికారులు అందరూ కూడా కమిషనర్ దగ్గర నుంచి పారిశుద్ధ్య కార్మికుల వరకు ఆల్ సెక్షన్ హెడ్స్తో కలిపి మేము సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ నమస్కారం. ముఖ్యాంశాలు మరోసారి. ముంచుకొస్తున్న మోంతా తుఫాన్, అప్రమత్తమైన ప్రభుత్వం, ప్రజలు సురక్షితంగా ఉండాలని సూచించిన కలెక్టర్ రామసుందర్ రెడ్డి. మన్యం జిల్లాలో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎస్పీ మాధవ్ రెడ్డి. పోలీస్ శాఖ నిర్వహిస్తున్న వివిధ అంశాలపై విద్యార్థులకు అవగాహన. భోగాపురం మండలంలో ముక్కాం తీర ప్రాంతాన్ని పరిశీలించిన కలెక్టర్. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి విపత్తు నుంచి ప్రజలను రక్షించాలని ఆదేశాలు. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి MM న్యూస్.